బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్ ఏదైనా మనం క్రియేట్ చేయొచ్చు, ఏదైనా మనం ఆకర్షించవచ్చు. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వాట్ నాట్. వీ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. దానికి ఏమి చేయాలా? నమస్తే, నేను మీ మాధురి. మనకి విశ్వాన్ని అర్థం చేసుకోవటం, మనం విశ్వంతో కమ్యూనికేషన్, మనకి విశ్వంతో ఒక బాండ్ ఏర్పరచుకోవాలి. విశ్వం ఏది అడిగినా ఇస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి మేనిఫెస్టేషన్స్, అఫ్రిమేషన్స్, విజువలైజేషన్, ఇలా చాలా 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 చెప్తూ ఉంటారు. అసలు విశ్వం అంటే ఏంటి? విశ్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? విశ్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత దాంతో ఒక బాండ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. హలో సార్. గురుగారు, మనకి విశ్వం అనగానే మన చుట్టూ ఉన్నది అని మనకు అర్థమవుతుంది. కాకపోతే దాంతో కమ్యూనికేషన్ కానీ, దాన్ని అర్థం చేసుకోవటం కానీ, విశ్వం మనకి సైన్స్ ఇస్తుంది అని అంటూ ఉంటారు. అసలు ఆ సైన్ని మనం ఎలా క్యాచ్ చేసుకోవాలి? ఓకే, యూనివర్స్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి అన్నది యువర్ క్వైరీ. విల్ డీకోడ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఆత్మ నమస్కారం. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో యూనివర్స్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది సెకండరీ. ఫస్ట్ మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నది ప్రైమరీ ఇక్కడ. సో ఇక్కడ యూనివర్సల్ సబ్జెక్ట్కి వచ్చేసరికి పీపుల్కి క్లారిటీ కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. ఎస్, ఇప్పుడు నా క్వశ్చన్లోనే మీకు కన్ఫ్యూజన్ అర్థమై ఉంటుంది. మేజర్ 80-90% ఆఫ్ పీపుల్కి క్లారిటీ తక్కువ ఉంది, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. అసలు కన్ఫ్యూజన్ రావడానికి రీజన్ ఏంటంటే, ఒక వ్యక్తి లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు, ఒక వ్యక్తి లా ఆఫ్ విజువలైజేషన్ అంటున్నారు, ఒక పర్సన్ మనీ మేనిఫెస్టేషన్ అంటారు, ఒక పర్సన్ లా ఆఫ్ డివైన్ వన్నెస్ అంటారు, ఒక వ్యక్తి విశ్వం అంటారు, యూనివర్స్ అంటారు, మేనిఫెస్టేషన్ అంటారు. అసలు వాట్ ఈజ్ రైట్? అసలు ఏ టర్మ్ రైట్? ఇన్ డెప్త్ స్టెప్ బై స్టెప్ మనం డీకోడ్ చేసుకొని అర్థం చేసుకోవాలి అంటే, యూనివర్సల్ సబ్జెక్ట్ అన్నది ఇన్ఫినిట్. స్టార్టింగ్ పాయింట్ ఏదైనా ఉండొచ్చు, మనం క్రియేట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద యూనివర్సల్ సబ్జెక్ట్ అని చెప్పి. బట్ ఎండింగ్ పాయింట్ లేదు, ఇట్స్ అన్ ఇన్ఫినిట్. బట్ యూనివర్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, బేస్ లైన్ ఒకటి ఉంది. యూనివర్స్ అందరికీ చెప్తా ఉంది ఏంటి అంటే, ఈ భూ ప్రపంచంలో, ఈ అనంత బ్రహ్మాండంలో, ఈ అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాల ద్వారా, గ్రేస్ ఆఫ్ యూనివర్స్ ద్వారా, విశ్వశక్తి ద్వారా ఈ భూ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. దట్ ఈస్ ఫైనల్ స్టెప్. వీ కెన్ క్రియేట్ అవర్ ఫ్యూచర్, విచ్ మీన్స్ జరిగిపోయిన సంఘటనల్ని మార్చలేము, గడిచిన సమయాన్ని వెనక్కి తీసుకొని రాలేము, కానీ వర్తమానాన్ని, భవిష్యత్తుని మన అరిచేతులతో మనం లిఖించుకోవచ్చు బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్. దానికి ఒక విశ్వం ఒక మాట చెప్తా ఉంది, కమ్ అండ్ కో క్రియేట్ విత్ మీ అని. కమ్ అండ్ కో క్రియేట్ విత్ మీ విచ్ మీన్స్ నాతో మమేకమై అడుగులు వేస్తూ నీ భవిష్యత్తుని నువ్వే లిఖించుకొని విశ్వమే చెప్పిన విశ్వ వాక్కు. మనకి బ్రహ్మరాత అంటారు, దాన్ని కూడా మనం మార్చుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇఫ్ ఇంకేస్ అన్నీ భగవంతుడే బ్రహ్మే రాసిస్తే మనం ఎందుకు విష్ చేయాలి? నేను డాక్టర్ అవ్వాలి, నేను యాక్టర్ అవ్వాలి, ఆర్ ఎల్స్ సమ్ అదర్ థింగ్స్ అని మనం ఎందుకు విష్ చేయాలి? బట్ లైఫ్ మొత్తం దేనికి రిలేట్ అయి ఉంటుందంటే, ఒకటి కర్మ ఫలితము, సెకండ్ థింగ్ రుణ ఫలితము, థర్డ్ థింగ్ ఇఫ్ ఇన్ కేస్ మన భవిష్యత్తును ఆల్రెడీ లిఖించబడి ఉంది అనుకుంటే, ఒక 100 pages బుక్కే మన ఫ్యూచర్ అనుకుంటే, అందులో 50 pages మాత్రమే భగవంతుడు రాశాడు. అందులో 50వ పేజీలో ఏమని లిఖించబడి ఉంది అంటే, విశ్వజ్ఞానం గురించి తెలుసుకున్న రోజు అని. విచ్ మీన్స్ మిగతా ఫ్యూచర్ అంతా మనమే క్రియేట్ చేసుకోవాలని అర్థం. ఓకే, ఎస్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్ ఏదైనా మనం క్రియేట్ చేయొచ్చు, ఏదైనా మనం ఆకర్షించవచ్చు. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వాట్ నాట్. వీ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. దానికి ఏమి చేయాలా? అదే మీకు వచ్చాను. వీ హ్యావ్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ బాండింగ్ అండ్ రిలేషన్షిప్ విత్ ద యూనివర్స్. దాన్నే ఇన్ తెలుగు అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవడం ఎలా, మమేకం అవడం ఎలా, యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి. యూనివర్స్తో కనెక్షన్ స్టార్ట్ అయితేనే యూనివర్స్ నుంచి సైన్స్ వస్తాయి. బట్ ఆ కనెక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన క్షణమే స్టార్ట్ అయింది. ప్రొవైడెడ్ మనకు తెలియదు, ఓపెన్ మైండ్తో లేము, ఎరుకుతావులే. అవును, ఎస్. సో ఇప్పుడు మీరు బాండ్ ఏర్పరచుకోవాలి అంటున్నారు. ఎస్.
మనకి ఒక పర్సన్తో బాండ్ని ఏర్పరచుకోవాలా వద్దా? ఓకే, అది నెగిటివ్ బాండా పాజిటివ్ బాండా? ఆ పర్సన్ మనతో బిహేవ్ చేసే దాన్ని బట్టి ఆ బాండ్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళతో పాజిటివ్, ఒకవేళ నెగిటివ్ మాట్లాడుతున్నా కూడా వాళ్ళతో ఒక పాజిటివ్ వేతో మనం ఎలా బాండ్ క్రియేట్ చేసుకోవాలనేది మనం ఆలోచిస్తాం. కానీ మనకి తెలియని ఒక పదార్థం విశ్వం. సో ఆ విశ్వంతో మనం ఒక బాండ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? గ్రేట్ క్వశ్చన్. ఒక వ్యక్తి అయితే ఫిజికల్గా కనిపిస్తాడు, వీ కెన్ బిల్డ్ ఎ రిలేషన్షిప్, మాట్లాడుతూ చిట్ చాట్ చేస్తూ కాల్ చేస్తూ మాట్లాడుతూ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ రిలేషన్షిప్ బిల్డ్ చేయొచ్చు. బట్ హౌ వి బిల్డ్ ద రిలేషన్షిప్ విత్ ద యూనివర్స్? యూనివర్స్ ఈజ్ ఎవ్రీవేర్. మీలోనే ఉంది, మీ పక్కనే ఉంది, మీ చుట్టూ ఉంది, మీ ఆరా రూపంలో, మీ చుట్టూ ఉంది ఎన్విరాన్మెంట్ రూపంలో. చూడడానికి కామన్ సెన్స్ కావాలి, క్యాపబిలిటీ కావాలి, స్ట్రెంగ్త్ కావాలి. గాడ్ ఎక్కడున్నాడంటే చూపించగలడా? బట్ ఒక బిలీఫ్, ఎస్ దేవుడు ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నాకు సంరక్షిస్తాడు, నాకు ఒక మంచి దారి చూపిస్తాడు అనే బిలీఫ్ ఇస్ ద క్యాటలిస్ట్ ఇన్ ద యూనివర్సల్ సబ్జెక్ట్. లేడు అనుకుంటే ఏది లేదు. గాలిని చూపించగలమా? భగవంతుడిని చూపించగలమా? వీ కెన్ ఫీల్ ఇట్, వీ కెన్ ఫీల్ దట్ వైబ్. ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వగలం. యూనివర్స్ ఈజ్ ఎవ్రీవేర్. మీకు అంతగా డౌట్ ఉంటే ప్రశాంతంగా కూర్చొని స్పీక్ విత్ ద యూనివర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక కార్ డ్రీమ్ ఉంది, బట్ 2 కార్స్ డ్రీమ్ ఉంది. ఇమీడియట్గా ఏది తీసుకోవాలో క్లారిటీ లేదు. ప్రశాంతంగా కూర్చొని మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ మీ డిక్లరేషన్ ఇవ్వండి. ఇలా కార్ నాకు డ్రీమ్ ఉంది, ఐఎమ్ రెడీ టు బై దిస్ కార్, బట్ ఈ కలరా లేదా ఈ కంపెనీ కన్ఫ్యూజింగ్గా ఉంది, గివ్ మీ సమ్ సైన్స్ అని అడగండి. మీరు చెప్తే నంబర్ ఆ రెండిట్లో ఏది మీకు రైటో ఆ రోజు ఎక్కువసార్లు ఆ కార్ మీ కంటి ముందు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బయటకు వెళ్తూ ఉంటారు, ఎదురుగా అవే కార్లు ట్రావెల్ అవుతూ ఉంటాయి, ఆర్ ఎల్స్ టీవీ అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో, ఏదో ఒక రూపంలో యూ కెన్ ఫీల్ దట్. అది ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. ఇంకా యూనివర్స్ నాకు సైన్స్ ఇస్తుందని ఎలా తెలుస్తుంది అంటే, రిపిటేషన్ నెంబర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. బై జనరల్ టైం చూద్దామని ఓపెన్ చేస్తే అప్పుడే 11 అవుతుంది. రిపీటెడ్గా కొన్ని నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు కార్లో ట్రావెల్ చేస్తున్నారు, ముందున్న కార్ 999 ఉంటుంది. ఇలా సేమ్ నెంబర్స్ రిపీటెడ్గా నెంబర్స్ ఎందుకు కనిపిస్తాయి? ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది యాజ్ పర్ యూనివర్సల్ సబ్జెక్ట్. కానీ ఇన్ జనరల్ రిపీటెడ్గా నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటంటే, నేను నీతో ఉన్నా బేటా అని విశ్వమే చెప్పిన విశ్వవాక్కు. అంటే యు ఆర్ ఆల్రెడీ అలైన్డ్ విత్ మీ, నేను నీతో ఉన్నాను, నువ్వు నాతో ఉన్నావు, ఇంకా ముందుకు వెళ్ళు, దేనికి డౌట్ పడొద్దు అని విశ్వం చెప్పిన ఒక ఇండికేషన్. ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే, కొన్ని బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి మీకు అవుట్ ఆఫ్ ద బ్లూ, అలా సడన్గా మీ ముందుకు వస్తుంది. అదొక స్టిక్కర్ రూపంలో కావచ్చు, లైవ్ బటర్ఫ్లై ఎగురుతూ కావచ్చు. ఇట్స్ అన్ యూనివర్సల్ సైన్, విచ్ మీన్స్ అతి త్వరలో నేను అనుకునేది జరగబోతుంది అని చెప్పడానికి బటర్ఫ్లై రూపంలో వస్తుంది. బటర్ఫ్లై అనేది ట్రాన్స్ఫర్మేషన్కి సంకేతం. ఒక గొంగల్ పురుగు దిశ నుండి సీతాకొక చిలుగా మారింది కదా, ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ సింబల్, విచ్ మీన్స్ మీ లైఫ్లో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది అని బటర్ఫ్లై రూపంలో కూడా యూనివర్స్ మనతో మాట్లాడుతుంది. ఇలా చాలా ఇండికేషన్స్ ఉన్నాయి. ఎస్, ఎరుగుతూ ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉండాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఎవ్రీ మినిట్ మనకి ఏదో ఒక మెరికల్ అనేది చూపిస్తూనే ఉంటుంది. 100% ఒక సైన్స్ చూపిస్తూనే ఉంటుంది. చూసే క్యాపబిలిటీ మనకు ఉండాలి. నాకు డివైన్ నెంబర్స్ అంటూ ఉంటారు కదా, ఏంజల్ నెంబర్స్ 999, 888, 8888, 1111, 444, 422, 333. నేను ఇప్పుడు ఆఫీస్కి వస్తున్నప్పుడు నాకు కనిపించిన నెంబర్స్. అదే చెప్తా ఉన్నా, వాటినే ఏంజల్ నెంబర్స్ అంటాము. రిపీటెడ్గా మీకు ఆ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే యూనివర్స్ ఏదో ఒక సైన్ ఇస్తుంది, సంకేతం ఇస్తుంది అని అర్థం. అది ఏంట సైన్ అనేది ఎప్పుడు అర్థమవుతుంది? అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవుతూ అడుగులు వేస్తున్న ప్రాసెస్లో ఒక్కొక్కటి డీకోడ్ అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు అనంత బ్రహ్మాండంతో అడుగులు వేయాలి, నేను రెడీగా ఉన్నాను, నాకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎలా అడుగులు వేయాలి? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, గ్రేట్ఫుల్గా ఉండాలి, విచ్ మీన్స్ ప్రాక్టీస్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారు. కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అనంత బ్రహ్మాండంతో మమేకం అవ్వాలంటే ఎఫర్మేషన్స్ చేస్తే రిజల్ట్ వచ్చేది, మనీ మేనిఫెస్టేషన్ చేస్తే రిజల్ట్ వచ్చేది, లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి ఏమేమో చేస్తే రిజల్ట్ వచ్చేది, లేదా ఇన్ జనరల్ నేను కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియన్ టెక్నిక్స్, కొన్ని తంత్రాలు చెప్తా ఉంటాను, దాని ద్వారా రిజల్ట్ వచ్చేది. ఇవన్నీ రిజల్ట్ రావాలి అంటే 360 degreesలో మనం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, మారాలి. కట్టే బట్ట మారాలి, చూసే చూపు మారాలి. సో ముందు గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్లో మన గ్రాటిట్యూడ్ని ఎలా మనం విశ్వానికి తెలపాలి అండ్ గ్రాటిట్యూడ్తో ఎలా ముందుకు వెళ్ళాలి తెలుసుకుందాం. డెఫినెట్గా ఈ థింగ్స్ అన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. బిఫోర్ దట్ మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో మీ లొకేషన్ని కామెంట్లో టైప్ చేయండి, మీ నేమ్ టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే
విశ్వ జ్ఞానాన్ని గురించి యూనివర్స్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో టైప్ చేయండి. దాని మీద నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానం మీకు అందిస్తానని ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. నమస్కారం.